మారుతున్న కాలాలను చూసి మారవలసిన మనిషి, మారుతున్న తరాలను చూసి తీరులు మార్చుకోవలసిన మనిషి, తన తరీకును మార్చుకోవలసిన మనిషి. తారీఖు మారిపోతుందని ఆనందపడుతున్నావే కానీ నీ తరీకు మారిందా, నీ తీరు మారిందా, నీ బ్రతుకు మారిందా? అన్నిట్లో అప్డేట్ అయిపోయావు. ఎందులో అప్డేట్ అయ్యావు నువ్వు? ఇంతకుముందు స్త్రీలకి వస్త్రాలు పైనుంచి కిందకి ఫుల్గా ఉండేవి. పూర్తిగా బట్టలు కప్పుకోవటం అంటేనట ఇది పాత చింతకాయ పచ్చడంటది, అనాగరికం ఉంటుంది. మరి ఏంటి కల్చరు, ఏంటి అప్డేటు, ఏంటి అభివృద్ధి అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవటం, దేవుడిచ్చిన విలువైన అవయవాల్ని సమాజంలో అంగట్లో పెట్టడం, ఇదంట అభివృద్ధి. ఏం చెప్తాం చెప్పండి? ఇదంట మార్పు. ఏమండి నాన్నగారు బాగున్నారండి అనే రోజుల నుంచి ఎలా నాన్న అనే పరిస్థితికి వచ్చింది సమాజం. తెలుసా మీకు? తెలుసా మీకు? యజమాని ఏమండి అని ఒక భార్య భర్తను ఇంపుగా పిలిచే రోజుల నుంచి ఒరే పింకీ, ఒరే మంకీ అని పిలిచే రోజులకు వచ్చాం. ఇదంట అభివృద్ధి. ఇందులో అప్డేట్ అయ్యారు. వస్త్రాల్లో అప్డేట్ అంటున్నారు, వంటల్లో అప్డేట్ అంటున్నారు, ఏమండి వేసుకెళ్ళే వెహికల్స్లో అప్డేట్ అంటున్నారు, కట్టుకునే ఇళ్లలో అప్డేట్ అంటున్నారు, అన్నిట్లో అభివృద్ధి చెందారట. మరి బ్రతుకులో ఎందుకు అప్డేట్ అవ్వలేదు? తీరులు ఎందుకు మార్చుకోలేదు? బ్రతుకులు ఎందుకు మార్చుకోలేదు?